జాంబీ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి చేసే దండయాత్రను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో చనిపోయిన వాళ్ళు జాంబీలుగా మారి మళ్ళీ లేచి వస్తారు. అయితే ఇందులో జాంబీలు సాధారణ జాంబీలులా కాకుండా వాళ్ళు బ్రతికున్నప్పుడు దేనికైతే ఇష్టపడతారో వాటి కోసమే వెతుకుతుంటారు. పర్యావరణం మార్పుల వల్ల జరిగే నష్టాన్ని దర్శకుడు చాలా వెటకారంగా చూపించాడు ఇందులో. ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ సినిమా స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన ఊరిలో సడన్ గా వింతలు మొదలవుతాయి. అక్కడ పగలు చాలాసేపు ఉంటుంది. ఫోన్లు సరిగ్గా పనిచేయవు. జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి. భూమి తన కక్షను మార్చుకోవడంతో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందులో మరింత భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అప్పుడు ఆ ఊరి శ్మశానంలో ఉన్న శవాలన్నీ జాంబీలుగా మారి బయటికి వచ్చేస్తాయి. అయితే ఈ జాంబీలు మిగతా సినిమాల్లా కాకుండా బ్రతికున్నప్పుడు దేనికైతే ఎక్కువగా ఇష్టపడేవారో వాటి పేర్లు కలవరిస్తూ ఊరి మీద పడతాయి. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి లోకల్ పోలీసు ఆఫీసరు క్లిఫ్ రోనీ రంగంలోకి దిగుతాడు. వాళ్ళకి ఊరిలో ఉండే శవాల కాపరి సహాయం చేస్తుంది. చివరికి ఆ జాంబీలను ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే క్లైమాక్స్ లో ఊహించిన ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? జాంబీలను ఎవరైనా కంట్రోల్ చేస్తారా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ అమెరికన్ జాంబీ కామెడీ మూవీ పేరు వచ్చేసి ది డెడ్ డోంట్ డై. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.